హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ గ్రేవీ కర్రీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం వంకాయలని ఉడికించుకోవాలి. వంకాయలు అనేవి కొంచెం ఉడికిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. అలాగే టమాటోస్ కూడా పూర్తిగా ఉడికిన తర్వాత అందులో కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వంకాయని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా జస్ట్ 20 to 30 మినిట్స్ లోపే మనం వంకాయ గ్రేవీ కర్రీని రెడీ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది. వంకాయ గ్రేవీ కర్రీ రెడీ. దీన్ని రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.